ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రేమాలయంలో పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ స్టెప్ మానవతా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో ఐఐటి నిపుణులు ప్రొఫెసర్ విజయ్ కుమార్, జేఎన్టీయు కాకినాడ ప్రొఫెసర్ అబ్బన్న, గుంటూరు సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, శాంతారాం పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి ఉచితంగా రెసిడెన్షియల్ పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా ప్రారంభించిన ఈ శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, ఉచిత వసతి, భోజన సదుపాయాలను సైతం ప్రేమాలయం నిర్వాహకులు వెంకటేష్ గురూజీ, సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ మానవతా సంస్థ ప్రతినిధులు ఆలపాటి నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, సృజనాత్మకత, ఏకాగ్రత, స్వయం నియంత్రణ, వక్తగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు, ప్రేమాలయం నిర్వాహకులు వెంకటేష్ గురూజీ, మానవతా సంస్థ ప్రతినిధులు ఆలపాటి నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక 10 నిమిషాలు విశ్రాంతిగా రవికుమార్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? ఒకసారి వేసి నించుంటారు, ఒకసారి వేసి నించాడు. అది ఖచ్చితంగా చెప్పాలట. ఏదైనా లేకపోతే ఒక మీరు అలా కూర్చోబెట్టి అర్థం లేకపోలేదు. స్ట్రెచింగ్ చేయండి. ఎంతసేపు నుంచి ఉండేటప్పుడు మధ్యలో చేశారా చెప్పండి. నడువుని కాస్త పూర్తిగా ఫ్రీగా నిన్న అమ్మ చేసి ఉన్నారా? రండి రండి, మీరు వస్తే ఇన్స్పిరేషన్. రండి, 5 నిమిషాలు చేసినా చాలు. ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఏదో ఒకటి మనం